ప్రియా, వరుణ్ కోసం ఒక వారం నేను చైనా వెళ్తున్నాను. మామా, నేను 1 వీక్లో ఆ ఇంజెక్షన్ తీసేసుకుని వరుణ్ని కాపాడుకుందాం. శంకర్, ఈ ఇయర్బడ్ తీసుకో, నీకు ఈ భూమిపైన ఉన్న అన్ని భాషలు అర్థమవుతాయి. థ్యాంక్స్ ప్రియా. హాయ్ డాక్టర్, నేను ఇండియా నుంచి వచ్చాను. నా ఫ్రెండ్ కలుషిత ఆహారం తినడం వల్ల ఒక రేరే జబ్బు వచ్చింది అని అన్నారు. ఇవి రిపోర్ట్స్. 这是非常罕见的疾病，我研究过这种病，并且发明了一支针剂。但是现在没有这支针剂，制作它非常困难。要制作这支针剂，需要一种膏药，它在恐怖的亚美孙森林。 డాక్టర్, నా ఫ్రెండ్ కోసం ఎంత దూరమైన వెళ్తాను. నేను ఆ మూలిక తెచ్చుకొని వస్తాను. చైనాలో డాక్టర్తో మాట్లాడాను. ఆయన దగ్గర ఆ ఇంజెక్షన్ లేదంట. ఆ ఇంజెక్షన్ తయారు చేయడానికి అమెజాన్ అడవుల్లోని ఒక రేర్ మూలిక కావాలన్నా నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. వరుణ్ని జాగ్రత్తగా చూసుకోండి. చైనా నుండి అమెజాన్కి వెళ్లాలంటే ముందుగా బీజింగ్ లేదా షాంఘై నుండి బ్రెజిల్లోని మనౌస్ లేదా సౌ పౌల్కి ఫ్లైట్లో వెళ్ళాలి. అక్కడ ఈ ఎంబాజారర్ లేదా కొలోకియా ఫ్లైట్లో చేరాలి. సుమారు 25 నుంచి 30 గంటల ప్రయాణం. అక్కడి నుంచి అమెజాన్ నది బేసిన్కి బోట్ లేదా లోకల్ ఫ్లైట్లో చేరాలి. పెరు, లీమా లేదా కొలంబియా ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇది అమెజాన్ అడవి. ఈ మూలిక దొరకాలి. వరుణ్ ప్రాణం దాని మీదే ఆధారపడి ఉంది. ఏం జరిగినా వెనక్కి తగ్గను.